విధంగా ఉంటుంది. కామెడీ కామన్ అండి శ్రీల గారు, శ్రీలన్న కామెడీ కామన్ కానీ ఏముంది కొంచెం. హలో ఫస్ట్ గా మన సినీ యాక్టర్స్ లో చూసుకుంటే ఫస్ట్ గా బాలకృష్ణ గారు ఎట్లా మాట్లాడతారు, చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర గారు ఎట్లా మాట్లాడతారు మనం చూద్దాం. ఫస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారు. హలో 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 ఫస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడతారు. ఈ రోజు మధ్యన ఫోటోగ్రాఫర్ అందరూ కూడా ఓనస్ సమరద కార్యక్రమం వచ్చారు. కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలి, ముందుకు సాగించాలి. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మీరందరూ కూడా చేసుకోవాలని మనం చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రతి ఒక్కసారి మన ఫోటోగ్రాఫర్ అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలి, కలిసి మనిషి జీవించాలి. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. ఈ బాధల్ని వివరించుకొని మనం ఫోటోగ్రఫీ ముందుకు సాగించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా చెప్పు అక్కడ లేదు. మాట్లాడతాను నన్ను చూద్దాం. ముందుగా అమ్మలకు అక్కలకు చెప్పేది ఏంటంటే, ఈరోజు మన వనసమారాధన కార్యక్రమానికి మీరందరూ వచ్చినకు థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా మీరందరూ రావాలి, ఇదే విధంగా కార్యక్రమాన్ని చేయాలనుకుంటాను. అదే బాలయ్య బాబు గారు మధ్యాహ్నం సాయంత్రం ఏమైనా ఉందా? ఒకటి కాదురా, రెండు కాదు, మీరు బాడీలు ఉంది ఏది. అదేవిధంగా మాట్లాడతాను. లేదుగా నాకు అర్థం కాదు. ఏంటి ఆడి ఆయన వనసం రా అంటే నా వల్ల కట్టాడు. ఆయన నువ్వు ఆ చికెన్ మొక్కలు, ఆ భోజనాలు నా వల్ల కాదు, నువ్వే తిను. రోజు రోజు తింటూ వాళ్ళే ఉండు. ఇది విధంగా మీకు చేక చాలా సంవత్సరాలు అయిందన్న, అందుకని. తర్వాత కృష్ణ గారు ఎలా మాట్లాడు, నువ్వు అందరూ అడిగానా, వరాలు అడిగానా, నన్ను అడిగాను 2 రూపాయలు వచ్చాయి కదా రాదా, నువ్వు చెప్పరాదా. తర్వాత రావుగోపాలరావు అసలు నీ అమ్మ కడుపు కాల, ఎన్నిసార్లు చెప్పాలి ఏంటి, వరసభ 4 సార్లు ఫోన్ చేసావు అయినా నువ్వు రాలేదు, ఇది పద్ధతి కాదయ్యా, నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు ఇట్లా ఉంటుంది. అంటే మిమిక్రీ చేయక నేను చాలా సంవత్సరాలు అయింది. ఎప్పుడో మన ఫోటోగ్రఫీ అక్కడ చేసాం కదా, అప్పుడు చేశాను అనుకోండి, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. అదేవిధంగా నాగేశ్వరరావు గారు చెప్పురా, ఏం చేస్తున్నావు, నువ్వు వస్తున్నావు